మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు నా యొక్క శుభములు, నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మరి ఒక దినము మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు. ఈ దినమును అనుగ్రహించిన దేవుడు వాగ్దానమునిచ్చి బలపరచుటకై ఆయన కృప చూపుతూ ఉన్నాడు. కనుక సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభువు నేడు మనకు బయలుపరిచిన వాగ్దానము, దేవుని వాగ్దానము నీ జీవితములో నెరవేరి అది స్థిరపడును. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానమును దేవుడు ఈ దినము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 24వ వచనములో వ్రాయబడిన మాటను జ్ఞాపకం చేశాడు. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు అని సొలొమోను రాజు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదుకు దేవుడు ఏ వాగ్దానము చేశాడో ఆ వాగ్దానము నెరవేర్చబడింది, అది స్థిరపరచబడింది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయములో 22వ వచనము నుంచి 61వ వచనం వరకు సొలొమోను గారు చేసినటువంటి ప్రార్థనను గురించి వ్రాయబడింది. ప్రార్థనలో దేవుని వాగ్దానము యొక్క నెరవేర్పును గుర్తించి సొలొమోను రాజు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగములో సొలొమోను చేసిన ప్రతిష్ట ప్రార్థన విశిష్టమైనటువంటిది. సొలొమోను ఇశ్రాయేలీయులు చూచుచుండగా దేవుని బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థించాడు. యెహోవా దేవుని వంటివాడు విశ్వములో ఎవరూ లేరని ఒప్పుకొనుచు దేవుని స్తుతించుచున్నాడు. దావీదు చేసిన వాగ్దానమును నెరవేర్చినందులకు దేవుని స్తుతించాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, 23వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి వాడొకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు అని సొలొమోను దేవుని కనికరమును, దేవుని కృపను, దేవుని వాగ్దానమును పొందుకున్న తన తండ్రిని బట్టి, తన జీవితంలో జరిగిన కార్యములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ప్రియ కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో నీవు ఆశించినది, నీవు ఊహించినది రోజులు గడుచుచూ ఉండగా అది నెరవేరకపోతూ ఉన్నందుకు నీవు దిగులుతో, నిరాశతో ఉన్నావేమో. దిగులు పడకు, నిరాశ చెందకు. దేవుని వాగ్దానము ఆలస్యమైన ఆ వాగ్దానమును దేవుడు అద్భుతంగా ముగిస్తాడు. ఆ వాగ్దానమును, ఏ వాగ్దానములైతే దేవుడు నీకు బయలుపరుచుచున్నాడో ఆ వాగ్దానములో నీవు బ్రతికి ఉండగానే నీ జీవితంలో నువ్వు చూస్తావు. నీ కుటుంబములోను, నీ భార్యాభర్తల దాంపత్య జీవితములో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ ఆలోచనలలో, నీ సేవలో కూడా దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు అని సొలొమోను రాజు రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనములో వ్రాయించాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, దేవుడు తాను లోకములో తన కొరకు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలకు దీవెనకరముగా వారు ఉండాలని, వారు దేవుని చేత ఏర్పరచబడిన వారని దేవుడు నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఇశ్రాయేలీయులు యుద్ధమునకు వెళ్ళినప్పుడు వారికి విజయమును కలగజేసిన దేవుడు నీ జీవితములో కూడా నీకు వాగ్దానము చేసిన వాటిని అనుగ్రహించి నీ జీవితములో అత్యధికమైన విజయమును కలగచేయు దేవుడు. కనుక అటువంటి దేవుని వాగ్దానములను నీవు నిర్లక్ష్యముగా చూడక ఆలస్యమవుతూ ఉందే అని నీవు నిరాశ చెందకుండా విశ్వాసముతో నిరీక్షణ కలిగి
కనిపెట్టగలిగితే దేవుడు గొప్ప కార్యము నీ జీవితములో జరిగిస్తాడు. 25వ వచనములో, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 25వ వచనములో సొలొమోను ఈ విధంగా వ్రాశాడు: ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము అని, వాగ్దానమును స్థిరపరచుము అని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఆ దేవుడు వాగ్దానము చేయువాడు మాత్రమే కాదు, మనము ఆరాధించే దేవుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వాగ్దానమును స్థిరపరుస్తాడు. ప్రభువునే నీకు సమర్పించిన దేవుడు తన వాగ్దానమును నీకు బయలుపరిచి దానిని నెరవేర్చకుండా ఉండగలడా? గనుక దేవుడు తన వాగ్దానమును నీ జీవితములో నెరవేర్చి నిన్ను బలపరిచి స్థిరపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సొలొమోను రాజుగారు తన తండ్రి అయిన దావీదు గారి విషయములో మీరు ఏమి చేశారో దానిని గుర్తించి మీకు కృతజ్ఞత చెల్లించాడు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనములో, దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలమైగా ఇశ్రాయేలుల మీద సింహాసనాసీనుడవగు నీకుండా మానడని సెలవిచ్చితివే. నీవు నీ దాసుడగు నా తండ్రికి ఇచ్చిన వాగ్దానమును స్థిరపరిచావు అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. కనుక ఈరోజు నీ జీవితంలో కూడా ఆ దేవుడు నీవు కృతజ్ఞత కలిగి ఉన్నందున, దేవుణ్ణి హత్తుకొని ఆధారపడిన కారణము చేత నీ విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు నీ జీవితంలో ఆయన చేసిన వాగ్దానమును నెరవేర్చబోతున్నాడు. ఆ నెరవేర్పుగా వచ్చే వాగ్దానము స్థిరపరచబడబోతోంది. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ వాగ్దానమును మీరు మాకిచ్చి, దేవా, మా బిడ్డలను మీరు స్థిరపరచుచున్నందుకు స్తోత్రాలు. మీ దాసుని నోట నుంచి మీరు పలికించిన మాట యేసునామమున నెరవేరునుగాక అని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి, సహాయము, సహవాసము సదా నీకు నీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుని కృపా, కనికరము, వాత్సల్యత ఎడతెగక నీ పైన నీ కుటుంబం పైన ఉండునుగాక. ఆమెన్.